హైందవ వెలుగు తరపు దీపావళి, నరకాసురుని వధే దీపావళి, అయోధ్య రామరాగే దీపావళి, పాండవ వనవాస పూర్తి దీపావళి, కేదార గౌరీ వ్రతమే దీపావళి. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష తప్పదు ఏమైనా, కన్న కొడుకే అయినా నరకుని చంపే సత్యభామ భూమాత. అదే అదే దీపావళి దివ్య చరితము, హిందూ ధర్మం చూపే నీతి మార్గము. ఇదే ఇదే ఆశ్రీయుజ లక్ష్మి మాసము, లక్ష్మిని పూజిస్తే అందు ఐశ్వర్యము. దీపం వెలిగిస్తే దీపావళి, చీకటి తరిమేస్తే దీపావళి, చెడుపై మంచి గెలుపు దీపావళి, హైందవ వెలుగు తరపు దీపావళి. ఆశ్విజ చతుర్థి లక్ష్మికి ప్రసిద్ధి, ప్రమిదకు ప్రసన్నము అవుతుందంట. దీపం వెలిగించి ఆహ్వానిస్తే పాదం మోపి వస్తుందంట. దియంటి దీపము లక్ష్మికి ఇష్టము, ఆవళి అంటే ఒక వరుస క్రమము. దీప్లెస్ ఆవళి దీపాల వరుస క్రమం, దీపాల వరుసంటే దీపావళి అని అర్థం. వెలిగే దీపము త్రిమూర్తి స్వరూపం, తెలుపు శివుడు, నీలి విష్ణు, ఎరుపు రంగు బ్రహ్మము. అదే అదే దీపావళి దివ్య చరితము, హిందూ ధర్మం చూపే నీతి మార్గము. ఇదే ఇదే ఆశ్రీయుజ లక్ష్మి మాసము, లక్ష్మిని పూజిస్తే అందు ఐశ్వర్యము. తులసి కోటలో తొలి దీపాన్ని ఉదయం వేళలో వెలిగించుదా, మతాబు కాల్చుతూ సాయం సమయంలో పితృదేవతలను ఆహ్వానిద్దాం. గగనపు వీధిలో బాణ సంచలు పేల్చుతూ ఆనందం వ్యక్తపరచుదాం. పువ్వులు ముగ్గులు మండప తోరణాల రంగులు రంగులుగా సింగారిద్దాం. ప్రమిదలు పెట్టి నిసిని తరిమి కొట్టి శ్రీలక్ష్మి గౌరమ్మకు స్వాగతమందాం. అదే అదే దీపావళి దివ్య చరితము, హిందూ ధర్మం చూపే నీతి మార్గము. ఇదే ఇదే ఆశ్రీయుజ లక్ష్మి మాసము, లక్ష్మిని పూజిస్తే అందు ఐశ్వర్యము. దీపం వెలిగిస్తే దీపావళి, చీకటి తరిమేస్తే దీపావళి, చెడుపై మంచి గెలుపు దీపావళి, హైందవ వెలుగు తరపు దీపావళి.